హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజ్ విహార్. ప్రమాదశాత్తు ఎవరికైనా ఎముక విరిగినట్లయితే కట్టుతోనే సరిచేసే హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం. ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది, మరిన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పుత్తూరు కట్టు దక్షిణ భారతదేశంలోనే ఎముకల్ని సాంప్రదాయ పద్ధతిలో అమర్చే పుత్తూరు ఈశ్వలాపురం కట్టు దగ్గరకు వచ్చేసాం. ఈ ఈశ్వలాపురం కట్టు తిరుపతి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుత్తూరు హైవే దగ్గరకు వచ్చేసాం. ఈ పుత్తూరు మున్సిపాలిటీ హైవే దగ్గర ఉన్నాం. మనం పుత్తూరు లోపలికి వెళ్ళ ముందుగానే మనకు ఈశ్వలాపురం కట్టు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైనా ఎముక విరిగినా చిట్లినా వారికి ఈ వీడియో చాలా బాగా సాంప్రదాయ పద్ధతిలో ఎముకలను అమర్చే పద్ధతులు భారతదేశంలో చాలా బాగా ప్రచారం పొందాయి. అంతేకాకుండా ఎన్నో వేల మంది ఈ పద్ధతులను పాటిస్తూ ఆపరేషన్ లేకుండానే సాంప్రదాయ పద్ధతిలో ఎముకలను సరిచేసి వారిని మామూలుగా నడిచే విధంగా చేస్తూ పుత్తూరు హైవేలో ఉన్న వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా ఈశ్వలాపురం కట్టు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ ఈశ్వలాపురం కట్టుకు వెళ్లే మార్గంలో మనకు ఎన్డీకే కళ్యాణ మండపము, రైల్వే బ్రిడ్జ్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్తే మనం 5 నిమిషాల్లో ఈశ్వలాపురం కట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఈ ఈశ్వలాపురం కట్టు దగ్గరికి రావాలంటే 15 to 20 minutes పడుతుంది. అందుకనే మనము పుత్తూరు హైవేలో ఉన్న వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి ఈ పుత్తూరు ఈశ్వలాపురం కట్టు దగ్గరగా మార్గంలో వెళ్ళవచ్చు. మనం ఈశ్వలాపురం కట్టు దగ్గర ఉన్న ఈ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. ఈ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మీదుగా ఈశ్వలాపురం దగ్గరికి పుత్తూరు ఈశ్వలాపురం రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిన తర్వాత మనకు ప్రకృతి సౌందర్యంలో ఉన్న ఈ ఈశ్వలాపురం కట్టు ఊరిలో ఎంత అందంగా ఉంటుందో చూడొచ్చు. పొలాల మధ్య నెలకొని ఉన్న ఈ పుత్తూరు ఈశ్వలాపురం కట్టు దగ్గరలోనే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన పౌల్ట్రీస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన పౌల్ట్రీస్ దగ్గరకు వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ పౌల్ట్రీస్ ఇవే. ఈ పౌల్ట్రీస్ పక్కనే ఉన్న ఈశ్వలాపురం కట్టు దగ్గరికి వెళ్దాం. పుత్తూరు కట్టు సాంప్రదాయ పద్ధతిలో ఎముకలను అమర్చే కట్టు. దీనిని 1881లో కేశవరాజు గారు కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ కుటుంబం వారు అదే పద్ధతిలో కట్టును కడుతూ సాంప్రదాయ పద్ధతులను ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అతని కుటుంబంలోని 4వ తరం వారు ఆంధ్రప్రదేశ్లోని పుత్తూరులోని ఈ హాస్పిటల్లో రోజుకు 200 మంది నుంచి 300 మంది వరకు ఎముకలను సరిచేస్తూ సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. ఉపయోగించే కట్టుకు కాటన్ వస్త్రాలు మరియు రోగ నిరోధక పెంచే ఔషధాలను ఉపయోగించి ఇక్కడ కట్టు కడుతూ ఉన్నారు. ఎముక విరిగిన ఎటువంటి ఆపరేషన్ లేకుండా సాంప్రదాయ పద్ధతిలో ఎముకలను అమర్చే ఈ హాస్పిటల్ వెళ్ళాలనుకున్న వారు పుత్తూరు ఈశ్వలాపురం కట్టుకు వెళ్ళవచ్చు.